తెలంగాణ సర్కార్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాహాటంగానే ఈ విషయంపై మాట్లాడారు. ఏపీలో వైసీపీ తరఫున అవసరమైతే ప్రచారం కూడా చేస్తామని గతంలో ప్రకటించారు. చంద్రబాబు సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనేది స్పష్టమవుతుంది. గతంలో మాదిరిగా మరీ దరిద్రంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను పరిపాలిస్తుందని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో వస్తున్న సర్వేలన్నీ టీడీపీకి అనుకూలంగా రావడం లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అన్ని సర్వే సంస్థలు ముక్తాకంఠంతో చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం ఒక సర్వే చేయించినట్లు సమాచారం. ఈ సర్వేలోనూ కూడా వైసీపీ దాదాపుగా 92 సీట్లు వస్తాయని, టీడీపీ ఎంత ప్రయత్నించినా 50 సీట్లు దాటడం కష్టమని, ఇక మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ, టీడీపీ, జనసేన సమ ఉజ్జీలుగా నిలవడం ఖాయమని టీఆర్ఎస్ చేసిన సర్వేలో వెల్లడైందట. ఇక వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని టీఆర్ఎస్ చేసిన సర్వేలో తేలింది. ఇక దీనిని ఎంతవరకు విశ్వసించాలా లేదా అనేది ఎన్నికలు జరిగిన తర్వాతే తెలియనుంది. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.